పౌడర్లు మాంసాహారంతో పని లేకుండా కేవలం శాకాహారంతో ప్రతిరోజు 120 గ్రాముల ప్రోటీన్ ఎలా పొందాలి? ఎక్స్పర్ట్ చెప్పిన డైట్ ప్లాన్ పై ఓ లుక్ వేయండి. కేవలం శాకాహారంతో శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందదని జిమ్ కు వెళ్లేవారు, ఫిట్నెస్ ప్రియుల్లో ఒక అపోహ ఉంది. దీని ఫలితంగా సప్లిమెంట్లపై చాలా డబ్బు ఖర్చు చేస్తారు. కానీ ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా మన కండరాల్ని బలోపేతం చేయగల అనేక సూపర్ ఫుడ్స్ ను ప్రకృతి మనకు ప్రసాదించిందని మీకు తెలుసా? మీ ఆహారంలో ఎలాంటి పౌడర్లు లేదా మాంసాహారం చేర్చకుండా సాధారణ శాకాహార భోజనం చేయడం ద్వారా శరీరంలో 120 గ్రాముల ప్రోటీన్ తగినంతగా సమతుల్యంగా నిర్వహించుకోవచ్చు. సీనియర్ డైటీషియన్ గ్రేస్ అబ్రహం 120 గ్రాముల ప్రోటీన్ లక్ష్యాన్ని సులభంగా సాధించగల కొన్ని శాకాహార ఎంపికలను సూచించారు. శరీరానికి ముఖ్యమైన పోషకాల్లో ప్రోటీన్ ఒకటి. ఇది కండరాల నిర్మాణానికి, శక్తి నిర్వహణకు ఎంతగానో సహాయపడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఒక వ్యక్తికి సాధారణంగా ప్రతి కిలోగ్రాము శరీర బరువుకు 0.8 నుంచి 1.2 గ్రాముల ప్రోటీన్ అవసరం. అయితే క్రమం తప్పకుండా బలవర్ధక శిక్షణలో పాల్గొనేవారు లేదా ఎక్కువ శారీరక శ్రమలో నిమగ్నమయ్యే వారికి ఇంకా ఎక్కువ అవసరం కావచ్చు. అయితే చాలా మంది వెజ్ తినేవారు కూడా వీళ్ళు రోజువారీ 120 గ్రాముల ప్రోటీన్ లక్ష్యాన్ని సాధించడం కష్టమని భావిస్తున్నారు. గుడ్లు, చికెన్ లేదా ఖరీదైన ప్రోటీన్ పౌడర్లు లేకుండా కష్టం అనుకుంటారు. అయితే గుడ్లు, చికెన్ లేదా ఖరీదైన ప్రోటీన్ పౌడర్లు లేకుండా రోజువారీ 120 గ్రాముల ప్రోటీన్ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యమని ప్రజలు తరచుగా నమ్ముతారు. శాకాహారులకు రోజువారీ ఆహారంలో 120 గ్రాముల ప్రోటీన్ సాధించడం కొంచెం కష్టమైనప్పటికీ సరైన ప్రణాళిక ఉంటే ఇది ఖచ్చితంగా సాధ్యమే అంటున్నారు. డైటీషియన్ ఏమంటున్నారు? మాంసాహారులతో పోలిస్తే వెజ్ తినేవారికి ఆహారంలో 120 గ్రాముల ప్రోటీన్ సాధించడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే సరైన ప్రణాళిక ఉంటే ఇది ఖచ్చితంగా సాధ్యమే. మన రెగ్యులర్ శాకాహార భోజనంలో ఉండే చపాతీలు లేదా రోటీలు, అన్నం, పండ్లు, కూరగాయల్లో ప్రోటీన్ పరిణామం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ప్రోటీన్ ఎక్కువగా లభించే ఆహారాన్ని ఎంచుకోవాలి. సీనియర్ డైటీషియన్ గ్రేస్ అబ్రహం ఉదాహరణ డైట్ ప్లాన్ రోజు 120 గ్రాముల ప్రోటీన్ కోసం 500 గ్రాముల మిల్లీలీటర్ల పాలు, 16 గ్రాముల ప్రోటీన్, 200 గ్రాముల గ్రీక్ యోగర్ట్ గట్టి పెరుగు, 20 గ్రాముల ప్రోటీన్, 100 గ్రాముల పన్నీర్, 18 నుంచి 20 గ్రాముల ప్రోటీన్, 100 గ్రాముల సోయా చంక్స్ ఎండబెట్టినవి, 50 నుంచి 52 గ్రాముల ప్రోటీన్, 2 కప్పుల పప్పు, 8 గ్రాముల ప్రోటీన్. మొత్తం ప్రోటీన్ 122 నుంచి 128 గ్రాములు. ఒకవేళ మీరు సోయా తినకపోతే పరిస్థితి ఏంటి? సోయాను పక్కన పెడితే 120 గ్రాముల లక్ష్యాన్ని చేరుకోవడం కొంచెం కష్టమవుతుంది. అప్పుడు డైట్ ఇలా మార్చుకోవాలి. 200 గ్రాముల పన్నీర్, 36 నుంచి 40 గ్రాముల ప్రోటీన్, 500 మిల్లీలీటర్ల పాలు, 16 గ్రాముల ప్రోటీన్, 300 గ్రాముల గ్రీక్ యోగర్ట్, 30 గ్రాముల ప్రోటీన్, 3 కప్పుల పప్పు, 27 గ్రాముల ప్రోటీన్. మొత్తం ప్రోటీన్ 109 నుంచి 113 గ్రాములు మాత్రమే వస్తుంది. ఇందుకే చాలా మంది శాకాహారులు 120 గ్రాముల మార్కును సులువుగా దాటడానికి ప్రోటీన్ పౌడర్ వాడుతుంటారు. ప్రోటీన్ సాధన ఒక ప్రాక్టికల్ రూల్: 60 నుంచి 80 గ్రాములు రోజుకు. చాలా మంది శాకాహారులకు ఇది చాలా సులభం. 100 నుంచి 120 గ్రాములు రోజుకు. దీనిని పక్కా ప్లానింగ్ తో పాటు సోయా, పన్నీర్, గ్రీక్ యోగర్ట్, పాలు, పప్పులు తప్పనిసరిగా తీసుకోవాలి. 120+ గ్రాములు సోయా పౌడర్లు లేకుండా ఇది చాలా కష్టం. దీనికోసం ఎక్కువ మొత్తంలో డైరీ, పాలు, పన్నీర్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే దీనివల్ల క్యాలరీలు తీసుకోవడం కూడా బాగా పెరుగుతుంది. జీర్ణక్రియ మరియు శోషణ: శాకాహారంలో ఉండే ప్రోటీన్ శరీరం గ్రహించే శక్తి మాంసాహారంతో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఉంటుంది. కానీ చాలా మంది అనుకున్నంత భారీ తేడా ఉండదు. డైరీ ప్రోటీన్లు, పాలు, పెరుగు, పన్నీర్ ఇవి చాలా సులభంగా జీర్ణమవుతాయి. వీటిలో ఉండే అమైనో ఆమ్లాల నాణ్యత జంతువుల నుంచి వచ్చే ప్రోటీన్ తో సమానంగా ఉంటుంది. సోయా ప్రోటీన్ మొక్కల నుంచి లభించే అత్యుత్తమ ప్రోటీన్ ఇది. ఇందులో శరీరానికి కావలసిన అన్ని రకాల ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు ఉంటాయి. గింజలు, పప్పు ధాన్యాలు వీటిలో జీర్ణక్రియ రేటు కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే వేర్వేరు రకాల పప్పులు, ధాన్యాలను కలిపి తీసుకోవడం ద్వారా ఈ లోటును భర్తీ చేయవచ్చు. చిట్కా: పప్పులను వండడం, నానబెట్టడం, మొలకెత్తించడం, ఫెర్మెంటింగ్, పులియబెట్టడం, ఇడ్లీ, దోశ లాంటివి చేయడం వల్ల వాటిలోని పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది. కండరాల పెరుగుదల కోసం న్యూట్రిషనిస్ట్
ప్రకారం మాంసాహారులతో పోలిస్తే శాకాహారులు 10% నుంచి 20% ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. ఉదాహరణకు ఒక నాన్ వెజ్ తినేవారు రోజుకు 100 గ్రాముల ప్రోటీన్ టార్గెట్ పెట్టుకుంటే శాకాహారి 110 నుంచి 120 గ్రాములు తీసుకోవడం మంచిది. ఆచరించాల్సిన పద్ధతులు: పాలు, పన్నీర్, సోయా ఉత్పత్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు తినే ప్రతి పూట భోజనంలోని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కొంత ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. సాధారణం కంటే ప్రోటీన్ పరిణామాన్ని కొద్దిగా పెంచండి. ప్రోటీన్ తో పాటు సరైన క్యాలరీలు, క్రమం తప్పకుండా బరువులెత్తే వ్యాయామాలు చేయడం ముఖ్యం. చివరగా 120 గ్రాముల ప్రోటీన్ సాధించడంలో అసలైన సవాలు ప్రోటీన్ దొరకడం కాదు, అంత మొత్తంలో ఆహారాన్ని తినడం, దానివల్ల పెరిగే క్యాలరీల్ని మేనేజ్ చేయడం.